వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ఇప్పుడిప్పుడే గట్టెక్కే పరిస్థితుల్లో లేదు. గతంలో ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాలొచ్చాయి. దాదాపు అధికారానికి చేరువైంది. 2019లో అయితే ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసింది. అపరిమిత విజయాన్ని పొందింది. 2024లో మాత్రం అంతే అపరిమితమైన ఓటమిని మూటగట్టుకుంది. అయితే రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. అయితే నేతలు పార్టీలు తారుమారవుతుండడం, అస్సలు ఊహించని నేతలు పార్టీ మారుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పలానా నేత పలానా పార్టీకి మాత్రమే పరిమితం అన్నట్టుండే తీరుకు ఇప్పుడు భిన్న పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంతాలతో పని లేకుండా కేవలం అధికారం చుట్టూనే తిరిగే నేతల సంఖ్య ఎక్కువైపోయింది. అయితే ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ బాధిత పార్టీ. కానీ ఇప్పుడు వైసీపీలో సైతం అదే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. విధేయత విషయంలో చంద్రబాబు కంటే జగన్ ఎక్కువ మంది నమ్ముతారు. కానీ జగన్ విధేయులైన నేతలే ఇప్పుడు ఆయనకు నట్టేట ముంచి వెళ్తున్నారు. దీంతో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. జగన్ కష్టాల్లో ఉంటే ఇట్టే ఎంట్రీ ఇచ్చేవారు విజయసాయిరెడ్డి. 2014లో ప్రతిపక్షానికి జగన్ పరిమితమైనప్పుడు జాతీయ స్థాయిలో అన్ని పనులు చక్కబెట్టారు. బీజేపీ పెద్దలను ఒప్పించారు, మెప్పించారు. వారిని పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రత్యేక సోషల్ మీడియా టీం నడిపారు. జగన్ కోసం కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడానికి, ఆ ప్లేస్ లో వైసీపీ రావడానికి కృషి చేసిన ఒకే ఒక నేత మాత్రం విజయసాయిరెడ్డి. జగన్ రాజకీయాల్లోకి రాక మునుపు, వచ్చిన తర్వాత, పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారానికి వచ్చినప్పుడు, తాజాగా ఘోర పరాజయం ఎదురైనప్పుడు, ఇలా అన్ని సమయాల్లో జగన్ కి అండగా నిలబడ్డారు. ట్రబుల్ షూటర్ గా నిలిచారు. అటువంటి నేత పార్టీకి గుడ్ బై చెప్పడం నిజంగా లోటే. ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. కీలక రాజకీయ మంత్రాంగం నడపాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సంధి నడపాలి. అదే సమయంలో పార్టీలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లకుండా ఆపాలి. కానీ ఆ పని చేసేవారు ఇప్పుడు వైసీపీలో కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని చేయగల సమర్థత బొత్స సత్యనారాయణకు ఉంది. కానీ ఆయన సైతం వేరే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి అత్యంత అవసరంగా ట్రబుల్ షూటర్ కావాలి. పార్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యక్తి కావాలి. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపే నేత కావాలి. అంతకు మించి వైసీపీతో పాటు జగన్ కి ప్రయోజనం చేకూర్చే నేత కావాలి. పార్టీ పూర్వ వైభవానికి మనస్ఫూర్తిగా పనిచేసే నాయకుడు కావాలి. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉన్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం నిఘా ఉన్న తరుణంలో అటువంటి ట్రబుల్ షూటర్ దొరుకుతారా అంటే వైసీపీ వైపు నుంచి సమాధానాలు దొరకడం లేదు. మరి జగన్ తో పాటు వైసీపీకి అండగా నిలిచే ఆ ట్రబుల్ షూటర్ ఎవరో భవిష్యత్తులో తేలుతుంది.